బీసీల గురించి ఇప్పుడు చాలామంది కొత్తగా వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారు. కానీ మొట్టమొదట 1983లో విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నటరత్న డాక్టర్ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు బడుగు బలహీన వర్గాల కంటి మంటల నుంచి పుట్టింది ఈ తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఎంతో ఉద్వేగంతో చెప్పిన మాటలు ఇప్పటికీ కూడా ధ్వనిస్తూ ఉంటాయి. బడుగు బలహీన వర్గాలు వెన్నుముక్క తెలుగుదేశం పార్టీకి. ఒక తల్లికి బిడ్డకి ఉన్న అనుబంధం తెలుగుదేశం పార్టీకి బీసీలకు ఉన్న అనుబంధం. ఎన్ని సంవత్సరాలుగా 45 సంవత్సరాలు పైబడి తెలుగుదేశం పార్టీ అంటే మాది, పసుపు జెండా అంటే మాది అని చెప్పుకునే బడుగు బలహీన వర్గాలు ఈరోజు మనం చూస్తే బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాస్ అని చెప్పి ప్రతి ఒక్కరు దేశంలో మాట్లాడతారు. కానీ ఒక ఆంధ్రప్రదేశ్లోని టీడీపీ హయాంలోని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అది బెస్ట్ క్లాస్గా అయింది, బ్యాక్ బోన్గా అయింది. బ్యాక్ బోన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా బీసీ అని తయారైందంటే అది చంద్రబాబు నాయుడు గారి వల్ల తప్ప ఎవరి వల్ల కాదు అని నేను గట్టిగా చెప్పగలను. ఎందుకు నీ మాట అంటున్నానంటే ఒకటే ఆలోచించారు చంద్రబాబు నాయుడు గారు. బడుగు బలహీన వర్గాలకి మాటలిచ్చే పార్టీలు ఉంటాయి, చేతల్లో చూపెట్టే పార్టీలు ఉండవు. కానీ ఒక్క తెలుగుదేశం పార్టీయే చేతల్లో చూపెట్టి 1987లోనే రిజర్వేషన్ లోకల్ బాడీస్లోని జడ్పీటీసీలుగా, ఎంపీటీసీలుగా, సర్పంచ్లుగా బీసీలో అత్యంత ఉన్నత స్థానంలో ఉండాలి, పదవుల్లో ఉండాలి, డెసిషన్ మేకింగ్లో ఉండాలి, పాలసీ మేకింగ్లో ఉండాలని చెప్పి ఆలోచించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇది ప్రతి ఒక్కరు కూడా నేను బీసీగా ఈరోజు రాజ్యసభలో కూర్చున్నాను అంటే దానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, తెలుగుదేశం పార్టీ. చిన్నప్పటి నుంచి కూడా బీసీలు మా జనరేషన్ వరకు పుట్టిన వెంటనే ఏదన్నా మంచి జరిగిందని మేము చూసామంటే అది తెలుగుదేశం పార్టీ పసుపు జెండా హయాంలో. సుమారుగా 34% రిజర్వేషన్ ఇచ్చి లోకల్ బాడీస్లోని కూర్చోపెట్టి, డెసిషన్ మేకింగ్లో కూర్చోపెట్టి, పొలిట్ బ్యూరోలో కూర్చోపెట్టి, క్యాబినెట్లో కూర్చోపెట్టి వీళ్ళు బెస్ట్ క్లాస్ కింద మారాలంటే ఏమేం చేయాలి, ఆదరణ పథకంలోని ఏమేమి తీసుకొస్తే అన్ని కులాల వారికి బీసీల్లోని న్యాయం జరుగుతుంది అని ఆలోచించింది నారా చంద్రబాబు నాయుడు గారు. 1995 వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో ఏళ్ళు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఎన్నోసార్లు అధికారంలోకి వచ్చినా కానీ ఏ రోజు కూడా బీసీల గురించి అంత ఎక్కువ ఆలోచించలేదు. ఒకటే ఆలోచించారు, పాలనలో ఉన్నత వర్గాలుంటే కిందన చెక్కు చేతుల్లో కూర్చొని బానిసల్లా బతకాలి బీసీలను ఆలోచించారు తప్ప ఏ రోజు కూడా బెస్ట్ క్లాస్ కింద ముందు తీసుకెళ్దాం, ఒక బ్యాక్ బోన్గా తీసుకెళ్దాం, వాళ్ళు డెసిషన్ మేకింగ్లో ఉండాలని చెప్పి ఆలోచించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలంగాణలో కూడా ఎంతోమంది నాయకుల్ని ముందుకు తీసుకొచ్చి వాళ్ళని ఉన్నత స్థాయిలో కూర్చోపెట్టి, సెకండ్ పొజిషన్కి, థర్డ్ పొజిషన్కి కూడా బీసీలను కూర్చోపెట్టి వాళ్ళ డెమోక్రటిక్ సిస్టంలో చంద్రబాబు నాయుడు గారు ఏ డెసిషన్ మేకింగ్ ఉన్నా కానీ వాళ్ళతో డిస్కస్ చేసిన తర్వాతే పాలసీ మేకింగ్ చేసేవారు. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి తెలుసు చరిత్ర, ఇది చెప్పవసరం లేదు. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చి బీసీలకి నేను ఏదో చేశానని చెప్పి బీసీలని ఎక్కడ వాడుతున్నారంటే బానిసలుగా వాడుకుంటూ కాళ్ళు దగ్గర కూర్చోపెట్టిన వీడియోలు నేను చూసాం. ఎవరైనా మర్చిపోయారు అనుకుంటున్నారా? ఈరోజు అమర్నాథ్ గౌడ్ అనే పిల్లవాడిని కాల్చేసిన రోజు ఇదే జగన్మోహన్ రెడ్డి ఒక్క స్టేట్మెంట్ ఇవ్వలేదే. ఆ వ్యక్తి అమర్నాథ్ గౌడ్ 15 ఏళ్ళ కుర్రోడు. వాళ్ళ అక్క హెరాస్మెంట్కి గురవుతుందని ముందుకొస్తే కాల్చేసిన రోజు రేపల్లిలో ఎంతోమంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతో బాధపడ్డారు, డిస్ట్రెస్కి గురయ్యారు. కానీ ఎవరు మాట్లాడలేదే. ఆ రోజు పొద్దుటూరులో మనం చూస్తే సుబ్బయ్య గారిని దారుణంగా చంపేస్తే హౌసింగ్ సైట్ దగ్గర తిరుపతి వెళ్ళి, తిరుమల వెళ్ళి దర్శనం చేసుకొని పాపం ఆయన ఒక వీడియో చేస్తే ఆ వీడియో తర్వాత ఊరు వచ్చిన వెంటనే అక్కడ ఏదో కాలనీలోని అక్కడ జగనన్న కాలనీ అని చెప్పి ఇష్టం వచ్చినట్టు పెట్టి ప్రభుత్వ భూముల్ని ఇష్టం వచ్చినట్టు స్కాములు చేసిన దగ్గరికి వెళ్తే అక్కడికే తీసుకెళ్ళి నువ్వు బీసీలని ఊచకోత కోసి, తలకాయలు కోసి అక్కడ కూర్చోపెట్టి అక్కడ పడిపోయినప్పుడు ఆ సందర్భం ఈ రోజుకి కూడా నా కళ్ళ ముందు కనబడుతుంది. ఆ రోజు ఎక్కడైనా కనబడ్డావు నువ్వు?
ఆ రోజు వాళ్ళ సతీమణి ఎంత ఏడుపంటే పాపం నారా లోకేష్ గారు వెంటనే ఇదే మంగళగిరి నుంచి ఇమీడియట్గా అక్కడికి వెళ్ళి ఆమెను ఓదార్చారే. ఆమెకి ఏం సమాధానం చెప్తాను? బీసీలు చనిపోతే, బీసీలని ఊచకోతకొస్తే చంద్రయ్య గారిని అదే నడి రోడ్డు మీద పడుకోబెట్టి లైవ్ వీడియోలోని ఇష్టం వచ్చినట్టు తలకాయను కోసేస్తే ఆ రోజు కూడా నువ్వు మాట్లాడలేదే. వాళ్ళ కుటుంబానికి కూడా న్యాయం చేయాలని చెప్పి ఈరోజు వచ్చింది నారా లోకేష్ గారు. ఆ రోజు పాడి పట్టుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి నా కుటుంబం వీళ్ళందరూ అని చెప్పి ఆ పాడిని మోసేరే. ఆ సందర్భాలు ఆంధ్ర రాష్ట్రం ఈ రోజుకి కూడా మర్చిపోలేదు. ప్రతి ఒక్క బ్యాక్వర్డ్ క్లాస్ నుంచి ఎవరు వచ్చినా కూడా ఒక చిన్న చూపు చూడడం జగన్ రెడ్డికి అలవాటైపోయింది. ఉత్తరాంధ్రాన్ని వాడుకోవడం, బీసీలు అని చెప్పి ఆ రోజు పదవులు ఇస్తానని చెప్పి ఆ పదవులకి 15 కార్పొరేషన్లు తయారు చేశాను, 50 కార్పొరేషన్లు తయారు చేశానని చెప్పి ఒక్కళ్ళకైనా ఆఫీస్ ఉందా? ఒక్కళ్ళకైనా ఆఫీస్ చైర్ ఇచ్చేవా? ₹1 అయినా వాళ్ళ అకౌంట్లో వేసారా అండి? బీసీ లోన్లు ఆగిపోయాయి. బీసీ సబ్ ప్లాన్కి సంబంధించిన డబ్బులన్నీ కూడా డైవర్ట్ చేసేసావు. ఇవన్నీ కూడా ఎవరికి తెలియదు. జీవోలన్నీ కూడా బ్లాక్లో పెట్టి, బ్లాక్లో పెట్టి, డార్క్లో పెట్టి ఒక్క జీవోను కూడా బయటకు రాకుండా చేసిన నియంత్రణ ప్రభుత్వంలో 5 సంవత్సరాలు బీసీలని ఓచకోత కోసి ఈరోజు బీసీల గురించి మాట్లాడుతున్నారు. ఆ రోజు 95లో ప్రతి ఒక్క స్థానిక ఎలక్షన్లోనూ కూడా బీసీలు ముందుకు రావాలని చెప్పి ఆ రోజే నిర్ణయించి స్థానిక ఎలక్షన్లో అధికారం ఇవ్వడం అది చిన్న విషయం అనుకుంటున్నారా? మళ్ళీ అధికారం 34% బీసీలకు ఉండాలి అని చెప్పి ఆలోచించడం నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించిన విధానాన్ని ఇప్పుడుకొచ్చి అందరూ కూడా ప్రశంసిస్తారు తప్ప ఎవరన్నా విమర్శిస్తారా? కానీ మొన్న 5 ఏళ్ళలో 2020 సంవత్సరం అప్పుడు ఎందుకు అది 23.14% తగ్గిపోయింది? ఇది ఎవడన్నా మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బీసీలు ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. అట్టడుగున పడిపోతున్న బడుగు బలహీన వర్గాల ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి ఒక్క లోకల్ ఎలక్షన్లోని బీసీలకి 34% ఉండాలని ఆలోచించిన తెలుగుదేశం ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లి జీవోని రిలీజ్ చేసి ముందుకు తీసుకెళ్తే అదే 34%ని 10% దాకా తగ్గించేసి 16,000 అంటే 10% తగ్గిపోయింది 10 కదా అని అనుకుంటారు చాలామంది. 16,800 పొలిటికల్ పొజిషన్స్ని ఓచకోత కోసాడు జగన్మోహన్ రెడ్డి. ఎవరికైనా తెలుసా ఇది? మనం పట్టించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలన అట్టడుగున పడిపోతున్న బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఆదరణ స్కీమ్లో ఉంటే ప్రతి ఒక్కరు కూడా బాగుపడతారు, వాళ్ళ పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది, వాళ్ళ రాజకీయ భవిష్యత్తు బాగుంటుందని ఆలోచించే తెలుగుదేశం పార్టీ హయాంలో 34% ఎందుకుంది? అదే 2020 సంవత్సరంలోని జగన్మోహన్ రెడ్డి ఎవరి ద్వారా కేసేసి ఆ పర్సంటేజ్ని తగ్గించారనే విషయాన్ని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు అందుకే మళ్ళీ 34% ఇచ్చి బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు, నో మోర్ ఇట్స్ ఎ బ్యాక్వర్డ్ క్లాస్, ఇట్స్ ఎ బ్యాక్ బోన్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అని నిరూపించిన ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అయితే ఇది కూడా విషయం చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆ రోజు కోర్టు నిర్ణయం తీసుకుంది అని చెప్పి ఆ నిర్ణయం మీద నువ్వు పర్సంటేజ్ తగ్గించేసి, రిజర్వేషన్ తగ్గించేసి 16,800 పైన ఉన్న పొలిటికల్ పొజిషన్స్ అన్ని ఓచకోత కోసేసి నువ్వు పట్టించుకోకుండా వదిలేసావు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ మీటింగ్లో మళ్ళీ డెసిషన్ తీసుకొని జీవోని రిలీజ్ చేసి అధికారికంగా 34% బీసీలు లోకల్ ఎలక్షన్స్లో పోటీ చేయాలి, ముందుకు రావాలని ఆలోచించిన మహత్తరమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. మొట్టమొదటి నుంచి చూడండి, బడుగు బలహీన వర్గాలు ఉన్నత స్థానంలో ఉండాలని ఒక విజన్ తోటి 95లో మీరు తీసుకుంటే పార్లమెంట్లోని పైన కూర్చోబెట్టడం, ఎర్రంనాయుడు గారిని తీసుకెళ్లి సెంట్రల్ మినిస్టర్ చేయడం, బాలయోగ్ గారిని తీసుకెళ్లి స్పీకర్గా చేయడం, ప్రతిభా భారతి గారిని తీసుకెళ్లి ఇక్కడ స్పీకర్గా చేయడం, అలాగే ప్రతి ఒక్కరిని ముందుకు తీసుకెళ్లారు. కానీ నువ్వు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏం చేసావు? అచ్చెన్నాయుడు గారిని తీసుకెళ్ళి ఉదయమే 3:30-4 గంటలకు గోడ దూకేలాగా పోలీసులను ఉపయోగించుకొని ఆయన్ని హింసించి నరకం చూపెట్టి తీసుకెళ్ళి ఆయన్ని జైల్లో పడేసిన తర్వాత ఆ టైంలో కోవిడ్ ఉన్నా కూడా నీకు జాలనేది లేకుండా తీసుకెళ్ళి ప్రభుత్వ హాస్పిటల్లోని ఆయన చికిత్స పొందుతానని చెప్పినా కూడా కోర్టుకెళ్ళి లేదు తన హింసకు గురవ్వాలి ఎందుకంటే తను బీసీగా పుట్టాడని నీకు ఆ నరకం చూపెట్టావా? రామతీర్థంలోని చంద్రబాబు నాయుడు గారు అక్కడ రాముడు దగ్గర ఉన్న సందర్భం ఆ విధంగా జరిగిందని చెప్పేసి అక్కడికి వెళ్ళి
మేము కూడా ఆయనతో పాటు ఉన్నాం. ఆ రోజు వాళ్ళందరూ ర్యాలీలో వెళ్తుంటే లారీలు అడ్డంగా పెట్టి ఎప్పుడూ లేని విధంగా ఉత్తరాంధ్రలో బీసీలందరినీ కూడా ఓచకోత కోయాలని చెప్పి ఆలోచించి ఆ రోజు ఫ్యాక్షనిజం రాజకీయాన్ని చూపెట్టి కళా వెంకట్రావు గారి మీద ఒక బీసీ నాయకుడి మీద తీసుకెళ్ళి మర్డర్ అటెంప్ట్ కేసు తీసుకెళ్ళి ఆయన మీద ఉన్న గౌరవం అయినా నీకు ఉండాలి కదా, తీసుకెళ్ళి రాత్రి తీసుకెళ్ళి జైల్లో పెట్టించేవే. ఆ సందర్భం మర్చిపోయావా? సబ్బమహరి గారు ఈరోజు లేరు. ఆయన మీద ఉదయం వెళ్ళిపోయి గోడ పగలగొట్టి ఇష్టం వచ్చినట్టు ఆయన్ని హింసించాలని ఆలోచించేవే, మానసికంగా హింసించేవే. ఆ సందర్భం మర్చిపోయావా? ఇంత అట్రాసిటీస్, ఇంత దారుణమైన రాజకీయం వైఎస్ఆర్సీపీ సమయంలో చేసి ఇప్పటికీ నేను ఒకటి గుర్తు చేయాలి మీ అందరికీ. ఎంత చులకన భావం అంటే, కార్పొరేషన్స్ అనౌన్స్ చేసినప్పుడు ఇదే మంగళగిరి దగ్గర ప్రమాణ స్వీకారాలు పెట్టారు బీసీలకి. పెట్టినప్పుడు అందరినీ పిలిచి అక్కడ ఫుడ్ పాయిజన్ అయినప్పుడు వాళ్ళందరినీ ఇక్కడ ఇదే ఎన్ఆర్ఐ హాస్పిటల్కి తరలిచ్చారే. ఆ రోజు నువ్వు ఇంకోళ్ళు అయితే నువ్వు ఆ విధంగా చేస్తావా? నువ్వు ఒక్కటి ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. నువ్వు బీసీలు అంటే ఏ విధంగా ఆలోచించావంటే, వీళ్ళు ఎక్కడ చెప్పుకుంటారులే, ఎక్కడ గలమెత్తుతారులే, ఏముందిలే అని చెప్పి ప్రతి ఒక్క రాజ్యానికి సామంత రాజుల కింద ఒకటి సుబ్బారెడ్డి గారిని పెట్టి, ఒక దగ్గర విజయసాయిరెడ్డిని పెట్టి, ఒక దగ్గర మిథున్ రెడ్డిని పెట్టి నువ్వు బీసీలని వాళ్ళ దగ్గర కూర్చోబెట్టి ఓచకోత కోసం. ఇది ఎవరికి తెలీదు. కొన్ని వీడియోలు చూసినప్పుడు మాకు కన్నెంట నీరు వచ్చేది. ఏంటి బాధలు, ఏంటి పరిస్థితి, ఎవరికి చెప్పుకోవాలో అర్థమయ్యేది కాదు. ఈరోజు నేను ఒక మాట చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, ఎవరైతే బీసీల మీద 26,000 సుమారుగా కేసులు, ఎఫ్ఐఆర్లు బుక్ అయిపోయి దాంట్లో 300 మందిని ఓచకొత్తుకోసారు. చిన్న నెంబరా అండి ఇది? ఎవరికి తెలియని నెంబరు. మర్చిపోయారా జనం? మర్చిపోయారా మన బడుగు బలహీన వర్గాలందరూ కూడా? ప్రతి ప్రాంతంలో ఉన్న ప్రతి బడుగు బలహీన వర్గాలకు నేను చెప్తున్నాను, ప్రతి ఒక్కళ్ళు కూడా వేదిక మీద గట్టిగా మాట్లాడే హక్కు ఈరోజు తెలుగుదేశం పార్టీ మనకిస్తుంది. నాయకులుగా మారే హక్కు ఇస్తుంది. సుమారుగా మనకి ఈరోజు ఇన్ని వేల పొజిషన్స్ మనకి రాజకీయంగా ముందుకు తీసుకొచ్చి 54,000 మంది లీడర్స్ అవుతారండి ఇప్పుడు ఈ ఎలక్షన్స్లోని. ఈరోజు వైఎస్ఆర్సీపీలో ఉన్న బడుగు బలహీన వర్గాలు కూడా నేను చెప్తున్నాను, మిమ్మల్ని బానిసల్లో వాడుకుంటున్నాడు. ఇష్టం వచ్చినట్టు మాటలు ఇచ్చాడు. ఏకగ్రీవంగా అవుతే అంతిస్తాననే మార్కెట్లో పెట్టి మనల్ని అమ్మాడు. మీకు కూడా నిజంగా సత్తా ఉంటే మీ నాయకుడిని అడగాలి. మా దగ్గర ఏంటో తెలుసా? తెలుగుదేశం ప్రభుత్వంలో మా నాయకుడి దగ్గరికి వెళ్ళి బల్లగొద్ది నాకు ఇది కావాలి అని అడిగే స్వేచ్ఛ మాకుంది. అలాంటి బతుకు మేము బతుకుతున్నాం. ఏ బతుకైతే ఒకళ్ళు సామంత రాజుల కింద బతుకే కాదు. అందుకే ప్రతి ఒక్కళ్ళు ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఉత్తరాంధ్రలో అభివృద్ధి చూడండి. ఎందుకు బడుగు బలహీన వర్గాలు ఎక్కువ శాతం అక్కడ ఉన్నారని చెప్పి ఆ అభివృద్ధిని ఆర్సిల్మెటల్ని అక్కడే తీసుకురావాలి, డేటా సెంటర్స్ని తీసుకురావాలి. అలాగే రాయలసీమలో కూడా బడుగు బలహీన వర్గాలు పర్ క్యాపిటా ఇన్కమ్ పెరగాలి అని అంత లోతుగా ఆలోచించే నాయకత్వం ఎక్కడైనా దేశంలో ఉందండి? ఈరోజు బీసీ ప్రధానమంత్రి ఉన్నారు, ఆయన కూడా ఎంతో సపోర్ట్ ఇస్తున్నారు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పార్టీస్, ఈరోజు ఆలోచించవలసింది బడుగు బలహీన వర్గాలు ఒకటే ఆలోచించాలి. తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వంలోని పసుపు జెండాలోనే మనకి న్యాయం అనేది జరుగుతుంది. ఇన్ని క్వశ్చన్స్ నేను అడిగాను, ఒక్కదానికి వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉండదు. ఏమనంటే బూతులు మాట్లాడతారు. ఈరోజు ఇంకోటి చెప్తున్నాను, ఇదే వైఎస్ఆర్సీపీ పార్టీలోని ఉన్న బీసీల గురించి చెప్తున్నాను. ఎందుకంటే మిమ్మల్ని దేనికి వాడాడండి? ఇల్లుల మీద అటాక్ చేయడానికి వాడాడు. మిథున్ రెడ్డి ఎందుకు వెళ్ళలేదు అటాక్కి? మిథున్ రెడ్డి ఏ రోజున రోడ్డు మీదకి అటాక్కి వెళ్ళాడా? వెళ్ళలేదు. ఎందుకంటే వాళ్ళని వాడరు, బీసీలనే వాడతాడు. ఎందుకంటే వీళ్ళు బానిసల కింద ఉండాలి, కాళ్ళు దగ్గర బతకాలి. ఈ ఐడియాలజీ పోవాలి. ఈ ఐడియాలజీ ఉన్నంత కాలం కూడా, ఈ నియంత్రణ ప్రభుత్వాలు ఉన్నంత కాలం కూడా అది జరగదు. అందుకే ఆ నియంత్రణ ప్రభుత్వానికి 11 సీట్లు ఇచ్చి ఇంట్లో కూర్చోపెట్టారు. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన ఒక బీసీగా చెప్తున్నాను, రాజ్యసభలో ఈరోజు ఉన్నతమైన స్థానంలో నన్ను తెలుగుదేశం పార్టీ కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ ఈరోజు నన్ను కూర్చోపెట్టిన బీసీగా నేను చెప్తున్నాను. బీసీలు నేను బొంద పెట్టేస్తారు జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ చెప్తున్నాను, నేను భూస్థాపితం చేసేదాకా వదలరు. బీసీలందరూ ఒకటవుతున్నారు, ఏకమవుతున్నారు. నేను ఈరోజు చెప్తున్నాను మళ్ళీ అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ అక్కడ తీసుకొచ్చారు ఆయన పేరు మీద.
అక్కడే ఉత్తరాంధ్రలోని ఇన్ని ఫ్యాక్టరీస్ వస్తున్నాయి, పర్ క్యాపిటా ఇన్కమ్ పెరగబోతుంది, ప్రతి బీసీ కుటుంబం బాగుపడబోతుంది, ప్రతి బీసీలో ఉన్న కుర్రవాళ్ళు బాగుపడబోతున్నారు. దానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు. నేను బీసీ కుటుంబాలు ఎవరైతే వేదనలు గురయ్యారో, బీసీ కుటుంబాలు ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరినీ ఆదుకుంటానని చెప్పి నారా లోకేష్ గారు యువగలంలో మాట ఇచ్చారో ఆ మాట మీద నిలబడబోతున్నారు. ఇంకొక మాట మహిళలందరూ, బీసీ మహిళలకు చెప్పబోతున్నాను, రేపు స్థానిక ఎలక్షన్లో సుమారుగా 8,300 పొలిటికల్ పోస్టులు మహిళలకు రాబోతున్నాయి ఈ బీసీలకు వచ్చిన కోటాలోని. అంటే ఎంత ఉన్నతమైన స్థానం మనకు కల్పిస్తుంది తెలుగుదేశం పార్టీ. మళ్ళీ నేను ఒకటే క్వశ్చన్, బీసీ లోన్లు ఏం చేసావా నీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు? ఆదరణ స్కీమ్ ఏం జరిగింది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు? ఏమన్నా ఆలోచించావా? అసలు ఇష్టం వచ్చినట్టు ఎవడు పడితే వాళ్ళకి పదవులు ఇచ్చేసి ఆఫీసులు లేకుండా, చైర్లు లేకుండా అవమానించింది కాకుండా ఈరోజు మళ్ళీ వచ్చి మీరు స్కాములు చేసేసి, హత్యలు చేసేసి, దాడులు చేసేసి కూర్చొని నేను బీసీగా పుడితే హత్యలు చేయమని ఎవరని చెప్పారా? నువ్వు తప్పు చేసావు, నీకు మీద తప్పు జరుగుతుంది. ఈరోజు నేను ఒకటే చెప్తుంది ఏంటంటే, ఇష్టం వచ్చినట్టు రాష్ట్రంలో బీసీలను వాడుకొని రాజకీయం చేస్తే ఖబర్దార్, నేను చెప్తున్నాను, బీసీలు వదిలిపెట్టరు, వెంటాడి పార్టీ వైఎస్ఆర్సీపీ లేకుండా చేస్తారని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకుంటూ సెలవు తీసుకున్నాను. జై తెలుగుదేశం. నేను ఇప్పుడు అదే చెప్తున్నాను. ఏమంటున్నానంటే, బీసీల మీద తప్పుడు కేసులు పెడుతున్నారు అనేది వాళ్ళు చెప్తున్నారు. నేను ఒకటే చెప్తుంది ఏంటంటే, తను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు బీసీలని దాడులు చేయడానికి, అంటే తను పట్టుకొని వెళ్ళి దాడి చేయించడం, వీళ్ళని పట్టుకొని వెళ్ళి దాడి చేయించడం, వాళ్ళు తప్పు చేశారు. ఇప్పుడు ఏంటి, లిక్కర్ స్కామ్లోని ఇరుక్కున్నాడు. లిక్కర్ స్కామ్లో ఇరుక్కునే విషయాన్ని డైవర్ట్ చేయడానికి బీసీ కార్డు వాడడం. దీనికి ఆ బీసీ కార్డు వాడతారు. నువ్వు లిక్కర్ స్కామ్లో ఏం జరిగింది? సెంట్రల్ గవర్నమెంట్ ఈడీ వచ్చి తీసుకెళ్తే స్టేట్ గవర్నమెంట్ కూడా ముందుకు రాలేదు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చింది. అంటే ఏ స్కామ్ చేశారు అది ఒక్కసారి ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. మళ్ళీ రెండోది ఏంటంటే, మళ్ళీ ఏకగ్రీవంగా ఎవరు ఇవ్వకూడదు, ఈ విధంగా బెదిరించడాలు ఇవన్నీ చేస్తున్నారు. ఆ రోజు నువ్వు ఇష్టం వచ్చినట్టు స్థానిక ఎలక్షన్స్ గురించి చెప్పాలండి. ఒక పాయింట్ ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి, నామినేషన్లు చింపిన సాంప్రదాయాన్ని సృష్టించింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. స్థానిక ఎలక్షన్స్లో మనం చూసాం. మళ్ళీ అలాంటి జరగవు. రేపు స్థానిక ఎలక్షన్స్ చూడండి, లా అండ్ ఆర్డర్ చూడండి, అన్ని విధాలుగా కూడా ఎంత బాగా లా అండ్ ఆర్డర్ని ఉపయోగించి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలోని రేపు స్థానిక ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా నిర్వహిస్తుంది చూద్దిగాని మీరు అందరూ. అందుకనే మీరు అందరినీ కోరుతుంది ఏంటంటే, పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, అన్నిటిదాకా అతీతంగా నేను కోరుతుంది ఏంటంటే, రేపు మంచి అవకాశాన్ని చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ముందుకు తీసుకెళ్తున్నారు. దాన్ని అన్ని విధాలుగా కూడా మనం బలోపేతం చేసి ముందుకు తీసుకెళ్లాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.